హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఇప్పుడు నవేడేస్ చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. అంటే ఇప్పుడు మార్కెట్ అంతా డౌన్ఫాల్ అయింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేదంటే ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేస్తే మంచిదా, లేదంటే స్టాప్ చేయడం మంచిదా, ఇలాంటి విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సార్, మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించవచ్చు అని అంటారు. అదే ఎస్ఐపి ద్వారా మనం నిజంగా కోటీశ్వర్లు అవుతామా సార్? ఇది చాలా మందికి ఉన్న సందేహం అండి ఇప్పుడు కూడా. ఎందుకంటే యాక్చువల్గా ఎస్ఐపిస్ అనేది స్టాక్ మార్కెట్ అనేది మనకి 1979లో స్టార్ట్ అయింది. అంటే దగ్గర 45 ఇయర్స్ బ్యాక్ సెన్సెక్స్ అనేది స్టార్ట్ అయింది. కానీ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనకి 1990స్లో స్టార్ట్ అయింది అనమాట. సో ఎప్పుడైతే 1995 ఆ టైంలో రిలయన్స్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారో మ్యూచువల్ ఫండ్ కంపెనీ, అప్పట్లో రిలయన్స్ కంపెనీ ఉండేది. ఇప్పుడు గణనీయంగా ఆ రిలయన్స్ కంపెనీ నిప్పాన్ కింద మారింది. నిప్పాన్ ఇండియా అంటున్నాం. సో 1995 ఆ టైంలో రిలయన్స్ వాళ్ళు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ అట్లాంటి 2 ఫండ్స్ లాంచ్ చేసి ఒక ఎస్ఐపి రూపంలో, అంటే ఒక సామాన్యుడు కూడా అందుబాటులో ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, ఓన్లీ లంసంగా పెట్టడమే ఒక టైంలో ఎక్కువ మంది స్టాక్స్ కొనేవాళ్ళు. ఆ స్టాక్స్ నుంచి మెల్లిమెల్లగా మ్యూచువల్ ఫండ్స్కి షిఫ్ట్ అయ్యారు. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అంటే మనకి ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి మనకు తెలియదు కాబట్టి ఒక ప్రొఫెషనల్స్ ఉంటే కనుక వాళ్ళకి అర్థమవుతుంది ఎలాంటి స్టాక్ కొనాలి అని చెప్పి అలా మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక ఎస్ఐపి అనేది తీసుకురావాలి ఇండియాలోకి 1995 నుంచి చిన్నగా పాపులర్ అయింది. సో అప్పుడు కూడా ఆర్డీ అనేది చాలా మందికి తెలుసు. ఆర్డీ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ రికరింగ్ డిపాజిట్ అంటారు. ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కంటే కూడా చూడండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, అమౌంట్ బాగా ఉంది, వెళ్ళి డైరెక్ట్గా బ్యాంకులోకి వెళ్ళి 1 లక్ష రూపాయలకి మనం చెక్ రాసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఒకవేళ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, లేకపోతే ఒక చిన్న పాన్ డబ్బా షాప్ అతను ఉన్నాడు, లేకపోతే ఒక కిరాణా కొట్టు అతను ఉన్నారు, అతని దగ్గర మనకి లంసంగా అమౌంట్ రాదు. సో వాళ్ళు ఏంటంటే ఆర్డీ ప్రవేశపెట్టారు. అంటే రికరింగ్ డిపాజిట్. అంటే మీరు ఒకేసారి 1 లక్ష రూపాయలు ఇవ్వకండి, నెలలో 1000 రూపాయలు, 1500, 2000 అలా మీరు వేయచ్చు అని. సో అదే ఆర్డీ మన మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి ఎస్ఐపి. చాలా మందికి ఇప్పటికీ కన్ఫ్యూజన్ అసలు ఏంటి ఎస్ఐపి అనేది. మనకు బ్యాంకులో ఆర్డీ అంటే ఎప్పటి నుంచో తెలుసు అందరికీ. సో అలాగే పోస్ట్ ఆఫీస్లో కూడా చిన్న మొత్తాల పొదుపు అని అంటారు. చిన్నగా మనం వేసుకుంటాం, చిట్టి అంటాం, అలాంటివే. సో ఎప్పుడైతే ఒక సామాన్యుడికి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేసి ఉంటుందో వాళ్ళకి బర్డెన్ అవ్వదు. ముందు బేసికల్గా వాళ్ళకి బర్డెన్ అవ్వదు. సో అట్లా చూడండి, ఇటుక పెరిస్తే గోడ అవుతుంది అంటారు. గోడ కట్టాలంటే చిన్న ఇటుక పెంచాలి. సో అట్లాగే ఇది కూడా పెద్ద అమౌంట్ ఒకేసారి పెట్టకపోయినా ఒక చిన్న మొత్తంలో మనం స్టార్ట్ చేసినా కూడా ఎస్ఐపి రూపంలో నెలకు 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, గణనీయంగా మనం వేసుకుంటూ వెళ్తే ఒకనాటికి పెద్ద కోటీశ్వర్లు అవ్వచ్చు. అయితే ఇప్పుడు చూడండి, 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనేది మనందరికీ తెలుసు. అంటే ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి దగ్గర 12% నుంచి 15% దాకా మనకి వడ్డీ అయితే వస్తుంది. అది కూడా లాంగ్ టర్మ్లో వస్తుంది. చాలామందికి ఇక్కడ అపోహ ఏంటంటే 15% రిటర్న్ అనగానే ఎవ్రీ రెస్పెక్ట్ చేస్తారు. అంటే ఈ సంవత్సరం 15% వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కూడా నాకు 15% వస్తుంది, ఆ తర్వాత 15% వస్తుంది, అలా ఎవ్రీ ఇయర్ క్రమతప్పకంగా వస్తుంది అనుకుంటారు. కానీ అది స్టాక్ మార్కెట్లో జరగదు. బ్యాంక్లో జరిగినట్టు, పోస్ట్ ఆఫీస్లో జరిగినట్టు ఇక్కడ జరగదు. ఇక్కడ మనకి ఒక్కొక్కసారి -30 కూడా అవుతుంది. ఒక ఇయర్లో +20% రిటర్న్ రావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ -30% రిటర్న్ కూడా రావచ్చు, ఆ తర్వాత -5% రావచ్చు, అంటే పడిపోవచ్చు కూడా. యావరేజ్ తీస్తే ఇప్పుడు చూడండి, మనకి చిన్నప్పుడు మార్క్స్ అడిగామనుకోండి, ఇప్పుడు సైన్స్లో ఒకళ్ళకి 70% వస్తుంది, కానీ సోషల్లో 60 వస్తుంది, తెలుగులో అయితే 30 వచ్చింది అనుకోండి, మనం యావరేజ్ తీస్తాం. సో యావరేజ్గా మొత్తం 5 సబ్జెక్ట్స్లో నుంచి మార్క్స్ తీసుకొని వీడి సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాస్ అని చెప్తాం. సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి ఒక్క సంవత్సరం ఒక రిటర్న్ అని చెప్పాలి. ఒక సబ్జెక్టే ఈ ఇయర్ మనకి ఒక రిటర్న్ వచ్చిందంటే అది మ్యాథ్స్లో రావచ్చు, ఇంకో ఇయర్ సైన్స్లో రావచ్చు. అట్లా 5 ఏళ్ళు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రిటర్న్ వస్తుంది. అలా మొత్తం 5 సంవత్సరాలని యావరేజ్ తీస్తే మనకి ఎట్లయితే మార్క్స్ వస్తాయి, ఇట్లా కూడా 15 మార్క్స్ వస్తే అది మంచి ఫండ్ కింద లెక్క. 15 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, సపోజ్ 12% వచ్చింది అనుకోండి, అది అంత లో పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. అలా 5 సబ్జెక్టులో కూడినా కూడా 30% రావచ్చు, అంటే వాడు ఫెయిల్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, ప్రతి సబ్జెక్ట్లో 20 వచ్చాయంటే వాడు అన్నింటిలో ఫెయిల్ అయినట్టే. సో అట్లాగే కూడా ప్రతి సంవత్సరం మార్కెట్ డౌన్ అయిందంటే అది ఫెయిల్ కింద లెక్క. సో 5 ఇయర్స్లో కూడా మనకు రాకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే యావరేజ్ తీసుకుంటామో 5 ఇయర్స్ 5 సబ్జెక్ట్స్ తీసుకున్నట్టుగా ఇక్కడ కూడా 5 ఏళ్ళ యావరేజ్ తీసుకుంటారు రిటర్న్. అది మనకి 12% నుంచి 15% దాకా వస్తుంది అనేది మనం గత 40 సంవత్సరాలుగా చూస్తున్నాం మనం. సో ఇప్పుడు చూడండి, ఇంకో పద్ధతిలో అలా చూడాలి అంటే, ఏ ఎకానమీలో అయితే జీడిపి, ఇన్ఫ్లేషన్ అనే 2 ఉంటాయి. ఒక ఎకానమీకి జీడిపి అంటారు, ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ రెండింటిని కూడితే వచ్చేదే రిటర్న్ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో చూస్తే జీడిపి దగ్గర 7% ఉంది, ఇన్ఫ్లేషన్ కూడా 8%, 7% ఉంది దగ్గర. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది 15 ఆన్సర్. 7 + 8 15.
సో మనకి ఇండియాకి వచ్చే రిటర్న్ ఎంత అంటే 15% అని చెప్పొచ్చు. అలాగే కొన్ని కంట్రీస్కి ఏంటంటే జీడిపి తక్కువ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ 2%, 3% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. జీడిపి కూడా ఆల్రెడీ సాచురేషన్ అయిపోయింది కాబట్టి మార్కెట్, అక్కడ మనకి జీడిపి పెద్ద ఎక్కువ ఉండదు, అక్కడ కూడా 7-8% ఉంటుంది. ఆ రెండింటిని అడ్జస్ట్ 10% వస్తుంది. సో ఇంకో కంట్రీ రిటర్న్ ఎంత అంటే 10% అని చెప్పాలన్నమాట. సో ప్రతి కంట్రీకి జీడిపి, ఇన్ఫ్లేషన్ రెండు ఉంటాయి, ఆ రెండింటిని అడ్జస్ట్ వచ్చేదే రిటర్న్. సో ప్రస్తుతం అంటే మన ఇండియాకి జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ కలిపితే 12 to 15 మధ్యలో ఉంటుంది అనమాట. సో అట్లా మనం రిటర్న్ తీసుకుంటాం. సో అలా కనుక 15% రిటర్న్ వస్తే కనుక ఎవరైతే క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఎస్ఐపి రూపంలో సామాన్యుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మినిమం 1000 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అలా 1000 రూపీస్తో కనుక నాకు ₹1 కావాలి అంటే కనుక 30 years ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 30 years. సపోజ్ మనం మొదలు పెట్టాం 22 years కల్లా జాబ్లో వస్తాం. పోనీ 22 yearsలో జాబ్లో రాగానే మనకు కొంచెం ఖర్చులు ఉంటాయి, మనం ఇన్వెస్ట్మెంట్ చేయము. పోనీ 25 years కొంచెం సెటిల్ అవుతాం, మార్కెట్ కొంచెం స్టెబిలిటీ వస్తుంది. సో 25 years నుంచి మనం 55 years రిటైర్మెంట్ అనుకుంటే 30 ఏళ్ళలో ఉంది. సో ఎవరైతే కనుక ఎవ్రీ మంత్ 1000 రూపీస్ వేసుకుంటూ వెళ్తారో ఈ 30 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చేసరికల్లా వాళ్ళ అకౌంట్లో 1 crore అని చూడొచ్చు. అదే 2000 వేస్తే 2 crores, 5000 వేస్తే 5 crores. సో మనం ఎంత అమౌంట్ వేస్తామో 30 ఏళ్ళకి ప్రతి 1000కి మనం ₹1 అనుకుంటే మనం 2000 వేస్తే 2 కోట్లు, 3000 వేస్తే 3 కోట్లు, 4000 వేస్తే 4 కోట్లు, 5000 వేస్తే 5 కోట్లు. ఇది థంబ్ రూల్. 30 ఏళ్ల పాటు 1000 వేస్తే 1 crore వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఇంకా త్వరగా కావాలి, మాకు కొంచెం ఎర్నింగ్ కెపాసిటీ బాగానే ఉంది, నేను జాబ్ చేస్తున్నాను, మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, ఇద్దరు జాబ్ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం పెద్ద అమౌంట్ వేస్తాము అన్న కొంతమంది అంటారు. సో అట్లా కనుక 10,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే కేవలం 20 yearsలో కూడా వాళ్ళు 1 crore తెచ్చుకునే అవకాశం ఉంది. సో మన అమౌంట్ పెంచుతున్న కొద్దీ మన ఇయర్ తగ్గిపోతుంది అన్నమాట, టెన్యూర్ తగ్గిపోతుంది. అందుకే అంటాం చిన్న అమౌంట్తో చిన్న ఏజ్లోనే మొదలు పెడితే మీకు బర్డెన్ ఉండదు అని చెప్తాం. ఈవెన్ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నాకు 10 ఏళ్లలో రిటైర్ అవుతాను, నాకు ₹1 రావాలి అంటే వస్తుంది, కాకపోతే వాళ్ళు నెలలా ₹1,00,000 అయ్యాయి. సో మన అమౌంట్ పెరిగిపోతుంది. సో కాబట్టి ఏంటంటే అందుకే మేము చెప్తాము స్టార్ట్ ఎర్లీ అని చెప్తాం. సో అలా ఎర్లీగా కనుక ఎస్ఐపి మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఒక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళు కోటీశ్వరులు అవ్వచ్చు. ఇంకా మాకు 5 ఏళ్లలోనే ₹1,00,00,000 కావాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఎవ్రీ మంత్ 1,00,000 పెట్టాలి. సో ప్రతి వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది 1 crore అని. ఆ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పట్టే ఎంత ఎస్ఐపి వేయాలనే అమౌంట్ అనేది వస్తుంది. సార్ ఒక డౌట్ సార్, ఇప్పుడు మనం 1 lakh అంటే ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళు 1 lakh ఇట్లా వేసుకుని 5 years వరకు పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ వాళ్ళు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయినప్పుడు అంటే ఖచ్చితంగా ₹1,00,00,000 వస్తాయంటారా? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 5 ఏళ్ళు అంటే 60 months వస్తుంది. అంటే మనం చూడండి సంవత్సరానికి 12 నెలలు, 12 నెలలు అంటే 5 ఏళ్ళకి 60 నెలలు వచ్చాయి. సో ఈ 60 monthsలో కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, మార్కెట్ ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంది. అంటే మనం ఎన్ఐవి రకరకాల టైంలో కొంటున్నాం కాబట్టి యావరేజ్ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా మీరు అన్నట్టు 60 ఏళ్ళకి వచ్చారు, ₹1,00,00,000 కనిపించింది మార్కెట్లో, ఆ రోజు మార్కెట్ పడింది అనుకోండి, మహా అయితే ఏమవుతుందంటే ఆ ₹1,00,00,000 నుంచి 5 lakhs మైనస్ అయ్యి 95 lakhs వస్తుంది. ఇంకా మార్కెట్ పడింది అనుకోండి 90 lakhs వస్తుంది. జీరో అవ్వదు. వాళ్ళకి 1 crore ఇంకా బాగుంది మార్కెట్ అంటే 1 crore 5 lakhs, 1 crore 10 lakhs కూడా రావచ్చు. సో ఆ అప్ అండ్ డౌన్స్ అనేది మీరు చెప్పినట్టు ఉంటుంది. కరెక్ట్గా అదే ఫిగర్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఒక 10 లక్షలు అటు ఇటు అనుకోవచ్చు. మార్కెట్ బాగుంది అంటే 1 crore 10 lakhs, మార్కెట్ అలాగే స్టేబుల్గా ఉందంటే 1 crore, పడింది అంటే 90 lakhs 95 lakhs రావచ్చు. సో ఖచ్చితంగా ఇది వస్తుందండి మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. 5 years కనుక ఎవరైతే రెగ్యులర్గా కంటిన్యూస్గా వేసుకుంటూ వస్తారో, ఇప్పుడు మీరు చూడండి 60 సంవత్సరాలు అని చెప్తున్నాం, 60 సంవత్సరాలు 60 నెలలు వేస్తున్నాం. సో 60 నెలలు మనం వేస్తున్నాము అంటే 60 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే. నెలకు 1,00,000 అంటే 60 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, మార్కెట్ మనకి 40 lakhs ప్రాఫిట్ ఇచ్చింది, రెండు కలిపి 1 crore అయింది. సో అదండి, ఎప్పుడైనా ఎస్ఐపిలో క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం ఎంత త్వరగా పెడితే మన లక్ ఏంటంటే అంత తక్కువ అమౌంట్తో కూడా 1 crore తెచ్చుకోవచ్చు. మనం కనుక 15 years పెట్టుకుంటే కనుక 15,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఏమని చెప్తాం. అలా ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనం పెట్టింది ఎంత అంటే 27 lakhs, కానీ మార్కెట్లో మనకు వచ్చింది ఎంత అంటే ఇంకో అదనంగా 74 lakhs ప్రాఫిట్ వచ్చి మొత్తం 1 crore అయింది. సో అదండి, ఎస్ఐపిస్ చాలా మంచివే, ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లు అవ్వచ్చు. ఇండియాలో ఒక సామాన్యుడు కూడా ₹1,00,00,000 అవ్వాలి అనే ఏదైనా అవకాశం ఉంది, అందుబాటులో ఉంది అంటే మనం ఖచ్చితంగా ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు. ఇది రికరింగ్ డిపాజిట్ లాంటిదే, మన బ్యాంకులో వేసుకుంటే రికరింగ్ డిపాజిట్ ఆర్డీ లాంటిదే. చాలామంది విలేజెస్లో ఇంకా ఎస్ఐపి అంటే అవగాహన లేదు, కానీ ఆర్డీ అంటే వాళ్ళకి తెలుసు. ఒక బ్యాంక్ వెళ్ళి ఒక ఎస్బీఐ, మనకి బ్యాంకింగ్ ఇండియాలో చాలా రూట్స్ నుంచి ఉంది, చాలా గ్రామాల్లో కూడా బ్యాంకులు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి ఒక ఆర్డీ ఐటమ్, ఒక టైలర్స్ కానివ్వండి, ఒక మటన్ షాప్ వాళ్ళు కానివ్వండి, ఒక సెలూన్ నడిపే వాళ్ళు కానివ్వండి, ప్రతి వాళ్ళు బ్యాంకులోకి వెళ్ళి
ఆర్డీ అంటే అలవాటు. సో అలాంటి ఆర్డీఏ మనకి అందులో వచ్చిన ఎస్ఐపి. చాలామంది ఏం చేస్తారంటే ఎవ్రీ షాప్కి, ప్రతి ఒక్క షాప్కి కొంతమంది వస్తారు, పాస్బుక్ తీసుకొని వస్తారన్నమాట. ప్రతి షాప్కి వచ్చి ₹100 రోజుకి కలెక్షన్ అంటారు దాన్ని. ₹100, ఒకళ్ళ దగ్గర 200, అలా ప్రతి వాళ్ళు రోజుకి అమౌంట్ ఇస్తారన్నమాట. అట్లాగే ఈవెన్ ఎస్ఐపిలో కూడా మనకి ఇవాళ డైలీ వచ్చేస్తుంది, డైలీ ఎస్ఐపి వచ్చింది. డైలీ ఎస్ఐపి అంటే మన బ్యాంక్లో నుంచి ఎవ్రీడే ₹100, ₹200 కట్ట వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి ఆప్షన్ కూడా ఉంది. మినిమం 500తో మొదలు పెట్టచ్చు. సో 500, ₹1000, ₹2000, ఇంకా వాళ్ళ కెపాసిటీ బట్టి మనం ఎస్ఐపి డైలీ వేయచ్చు, కావాలంటే ఆఫర్లీ వేయచ్చు, క్వార్టర్లీ వేయచ్చు, అట్లా రకరకాలు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మన అడ్వైజర్ని కలిసి చెప్తారు. సో ఇదండి. కాకపోతే మనం చెప్పేది ఒకటే బ్యాంక్లో వేయకండి, ఒకటే ఫండ్ హౌస్లో వేయకండి, మార్చండి. ఒక 5 ఫండ్స్ మినిమంగా 5 ఫండ్స్ వేయాలి. అలా అని చెప్పి చాలామంది ₹1000 ఎస్ఐపి 20 ఫండ్స్ వేస్తున్నారు. అలా కూడా వేయకూడదు, అది కూడా రాంగే. ఫండ్స్ ఎప్పుడు 5 ఉండాలి, 5 దాటకూడదు, అలానే 5 లోపల కూడా ఉండకూడదు. 1-2 ఫండ్స్లో వేయకండి. ఈవెన్ ₹500 వేసినా కూడా మీరు 5 ఫండ్స్లో వేయండి. ₹100 ఎస్ఐపి కూడా ఉంది ఇవాళ రేపు. సో మా కెపాసిటీ 500 అయినా కూడా 500 కూడా వేయచ్చు ఎస్ఐపి. 100 చొప్పున 5 ఫండ్స్లో వేయచ్చు. అలా ఫండ్స్ పెంచుకోవడం వల్ల ఏమవుతుంది లాభం, ఒకటి ఎక్కువ ఇచ్చి ఒకటి తక్కువ ఇచ్చినా కూడా మనకు ఖచ్చితంగా కూడా లాభం వస్తుంది, యావరేజ్ ఆఫ్ రిటర్న్ వస్తుంది చెప్తున్నాను. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.